2,000 గురించి వాళ్ళ వాళ్ళ తమ్ముడు అనుకొని నాకు ఒక ఆడియో పంపించిండు అన్నమాట. ఎట్లా తిడుతుండో తెలుసా వాడిని, పాప మా పిల్లోని. ఆ పిల్లడు అసలు అన్నం ఎట్లా తింటుండో తెలుస్తలేదు కానీ 2,000 గురించి ఆ పిల్లోని ఎట్లా తిట్టిండంటే అట్లా తిట్టిండు. సో గైస్, ఒక చిన్న ఫేవర్, 3626 వాచింగ్. ఐఎమ్ అక్షయ్ 9 కి ఎవరైనా యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోపోయినా, రాడ్ రోస్ కి సబ్స్క్రైబ్ చేసుకోపోయినా, యువ సామ్రాట్ బ్రో కి సబ్స్క్రైబ్ చేసుకోయినా వీడియో సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అంతా అక్షయ్ ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ వైరల్, కానీ యూట్యూబ్ లో సేమ్ లేదు కదా. సో జస్ట్ సపోర్ట్ ఫర్ దిస్ బ్యాటిల్. ఎందుకంటే స్టెడ్ ఫాస్ట్ గా మా అందరికంటే కూడా ఎక్కువ అక్షయ్ నాకు తెలిసిన ఫస్ట్ నప్పటి నుంచి హెస్ బీన్ ఫైటింగ్ దిస్ బ్యాటిల్ లైక్ యువ సామ్రాట్. కానీ రాడ్ రోస్ పొద్దున్న వీడియో విన్నా 22 minutes, అందులో బ్యాప్టిజం తీసుకున్నాడని కన్ఫర్మ్ చేశాడా, లేకపోతే నోట్కి వచ్చింది మాట్లాడుతున్నాడు? తీసుకున్నాడు, కన్ఫర్మ్ చేశాడు, నాకు కూడా చెప్పేస్తున్నాడు. సో బ్యాప్టిజం తీసుకున్నాడు కాబట్టి యాంటీ హిందూ ప్రొపగండా చేస్తున్నాడా, లేకపోతే దీనికైనా ఎజెండా ఉందా? వాడికి అవన్నీ ఏం తెలుసు? రాదు వానికి. వాడికి చులకన. వాడికి ఒక క్వశ్చన్ అడిగినా, సరేరా నువ్వు ఇన్ని రేపులైనా మాట్లాడుతున్నావు, మన పాస్టర్లది రీసెంట్ రేప్ కేసులు అన్ని తీసి బయట వేసినా దీని మీద మాట్లాడరా అంటే వాడు నోరు వెళ్ళదు. కేపాల్ మీద కూడా రీసెంట్ గా అలిగేషన్ పడ్డది, నోరు అవ్వదా అంది. మీకు మొన్న ఇది అయింది గుర్తుంది కదా, ఇండియా మీద పాకిస్తాన్ వార్ అయింది కదా, అది గుర్తుంది కదా? హాయ్ సన్నీ, ఇండియా మీద వార్ అయింది కదా, అప్పుడు వాడు ఏమంటాడు ఇండియా హైదరాబాద్ లో అన్నా, గట్టి మాడు, హైదరాబాద్ లోనే ఉన్నా. ఎన్ఐఏ తీసుకెళ్ళలేదు, సర్కాస్టిక్ అడుగుతున్నా బ్రో. నువ్వు నేను తీసుకెళ్ళే అదే ఎన్ఐఏ నేను అరెస్ట్ చేసింది కదా, ఎన్ఐఏలో లేవా? చెప్పాడు అందరికి ఎన్ఐఏలో ఉన్నావు అని, ఛాలెంజ్ చేశాడు. జైల్లో ఉన్నావు అన్నాడు. అవునా, ఎలా చేశారండి? అప్పుడు అంట ఇండియా మీద 2 బాంబులు ఎక్కువ పడితే డాలర్ రేట్ పెరుగుతుందంట, అంత దరిద్రుడాడు. అవునా? హాయ్ బ్రో, హాయ్ బ్రో, హాయ్ అక్షయ్ బ్రో, హాయ్ బ్రో. సో బిఎస్వై ఒక టెర్రరిస్ట్, నేను కూడా పాకిస్తాన్ టెర్రరిస్ట్ అని చెప్పాడు. సో ఇద్దరు టెర్రరిస్టులు ఉన్నాం ఇక్కడ. అసలైన దేశోద్ధారకుడు, దేశ ప్రేమికుడు మలేషియా. నా రికార్డింగ్ మీరు సరిగ్గా వింటే అలీ గారిని టెర్రరిస్ట్ అన్నాడు. అవును, కరెక్ట్. మళ్ళీ నేను అడిగిన, అరే మరి టెర్రరిస్ట్ కాదు కదా అన్న, నువ్వు టెర్రరిస్ట్ అని ఎట్లా అన్నావు అంటే, ఏదో అన్నాలేరా అన్నాడు. ఏదో అన్నాలేరా అది వాడికి. సో అందరికి చెప్తున్నా, పెద్ద జోక్ ఏంటంటే బయాసని యాదవ్ టెర్రరిస్ట్, నేను టెర్రరిస్ట్, మేమిద్దరం ఇండియాలో ఉండి లైవ్ చేస్తున్నాం. దేశభక్తుడేమో మలేషియాలో దాగోని వీడియోలు పంపిస్తాడు. అది ఇప్పుడు అక్షయ్ రాడ్ రోస్ట్ వదిలేస్తే మీ ఇద్దరికి నాకు ఒక క్వశ్చన్. ఇప్పుడు వాడు పొరపాటున ఇండియాకి వచ్చి రాదన్నా నా తప్పైపోయింది, సన్నీ నా తప్పైపోయింది అని మీ కాళ్ళు పట్టుకొని ఏడ్ చేసి వాడు యాక్టింగ్ చేసిండు అనుకో, అప్పుడు అరే పొట్టోడు బతకని అని వదిలేస్తారా? లేకపోతే చాలా పేషెంట్ గా 3 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నా, వెయిట్ చేస్తున్నా నా టైం కోసం. ఇదే మైండ్ సెట్ ఉండాలి వేరే వాళ్ళకి కూడా. సేమ్ ఇప్పుడు వీళ్ళిద్దరుకున్న మైండ్ సెట్ ఉండాలి. ఇమ్రాన్ కైనా, విఆర్ రాజాకైనా, క్రాంతి బ్లాగర్ కైనా. వీళ్ళు సీఎం రక్తం వదిలేసి అన్నాడు మాకు ఆఫ్లైన్ లో సారీ, కనీసం వాడు ఆఫ్లైన్ లో సారీ చెప్పిన రికార్డింగ్ బయట వేసినైనా వీళ్ళ ఇమేజ్ రికవర్ అవుతుంది. అది చేయరు, ఏది చేయరు. సరే మా ఫ్రెండే ఆఫ్లైన్ లో సారీ చెప్పిండు. ఇమ్రాన్ కూడా అంతే, ఆఫ్లైన్ లో సారీ చెప్పిండు నాకు, చలో ఐఎమ్ గుడ్. నాకు తెలిసి ఇమ్రాన్ ఫర్గివ్ చేయడం అని చెప్పిండు. ఇమ్రాన్ ఒక ఆటం బాంబ్ వస్తుందంట, బెట్టింగ్ ప్రమోట్ చేసే అదోలంతా ఒక దగ్గరికి చేశాడంట. ఇవాళ నేను బెట్టింగ్ ప్రమోట్ చేసినట్టు ఒక్క ప్రూఫ్ అవడం చూపిస్తే నా ఛానల్ నేనే ఇప్పుడు డిలీట్ చేసేస్తాను. ఒక్క బెట్టింగ్ చేసినట్టు. అంటే మళ్ళీ ఇంకో జోక్ తెలుసా సన్నీ, ఇక్కడ వచ్చే కామెంట్ లో సగం బాట్ కామెంట్లు. ఇది తెలుసు ఎలా కామెంట్ చేయాలో, ఎలా డబ్బులు ఇవ్వాలో. చూసి పక్కా చూస్తుంటాడు మలేషియా నుంచి. నాకు కామెంట్స్ ఏం రావట్లే, కన్ఫ్యూజ్ అనుకుంటా మాకు. వచ్చే బ్రో, ఐ లవ్ యూ యువ సామ్రాట్ అని. అక్షయ్కి ఏమో 100 రూపీస్ కూడా వచ్చింది. ఫ్యాన్ అంటే ఎవరో 100 రూపీస్ నాకు కదా, పంపించండి. కానీ వాడైతే పక్కా చూస్తుంటాడు, 100% చూస్తుంటాడు, గ్యారెంటీ. సన్నీ చూడడానికి వస్తాడు. సన్నీ అంటే లవ్ కదా, స్పెషల్ లవ్, స్టార్ కదా.
1 సెకండ్, విజ్జు జాయిన్ అవుతాడంట, పంపాలా లింక్? పిక్చర్ పంపు. నేను క్విట్ అవుతాను, నేను ట్రావెలింగ్ లో ఉన్నా యాక్చువల్ గా. మీకు డిస్టర్బెన్స్ కూడా వస్తుంది. నేను వెళ్తాను. జస్ట్ 2 minutes స్టే ఫర్ 2 more minutes. ఇంకా మనకుంది ఒక లైవ్, ఒక ఓపెన్ సెషన్ ఉంది. జస్ట్ స్టే ఫర్ 2 minutes and then you can go. And you Samrat, in 3 or 4 days I'll come to Hyderabad. I'll meet you in person. మనం ఏం డిస్కస్ చేసాం ఆఫ్లైన్ డిస్కస్ చేసింది. వైజాగ్ వచ్చినా ఓకే నాకు. లేదు, ఎక్కడికైనా వచ్చేస్తాం బ్రో. నాకు మనకేం పని ఉంది. నేను జస్ట్ శబరిమల వెళ్దాం అనుకున్నా. రేపు శబరిమల వెళ్ళేసి అది చేసేసుకొని వచ్చేస్తా. హైదరాబాద్ రష్ ఒక రేంజ్ ఉందంట. నా దగ్గర విఐపి పాస్పోర్ట్ ఉంది. డోంట్ వరీ, ఐ హెల్ప్ మేనేజ్. కానీ అది చేసేస్తా. అది చేసేసి డెఫినెట్ గా ఐ మీన్ విల్ మేక్ ఇట్ హ్యాపెన్. ఏమన్నా అనాలి కానీ జర కేరళ గవర్నమెంట్ మీద కూడా 2-3 వీడియోలు చేయాలయ్యా. మన అంత రెవెన్యూ ఇస్తాము, ఆ ఫెసిలిటీస్ ఏందో, బాత్రూమ్లు కరెక్ట్ ఉండవు. అసలు బస్ కమ్యూట్ అంటే కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళు అయితే పర్వాలే, కానీ డబ్బులు లేని వాళ్ళు అయితే నరక యాతన పడతారు. సో ఎవరో అన్నారు ఏజూడ్ కోసం మాట్లాడమంటున్నారు. ఏజూడ్ కి యాక్చువల్లీ ఆయన ఫస్ట్ ఎప్పుడైతే భయపడ్డాడో ఐ వాజ్ ఆల్సో డిసప్పాయింటెడ్. యూ సామ్రాట్, ఐ సా యువర్ రీల్ యాజ్ వెల్. బట్ తర్వాత అట్లీస్ట్ హీ కేమ్ బ్యాక్. నో ఐ మీన్ వి గాట్ టు గివ్. నేను అదే అనుకున్నా. బట్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తాడు అని భయపడి వానికి భయపడేది ఏంది? ఇప్పుడు వానింటి నుంచి మా ఇల్లు ఎంత దూరమో, మా ఇంటి నుంచి వాని ఇల్లు కూడా అదే దూరం. ఇంకా వాడన్నా వీడియో పెడతాడేమో, నేనైతే ఇంట్లోకి పోయి కూర్చుంటా. నేను యాక్చువల్ గా ఏజుడా మిస్టేక్ చేయగలడని యాక్చువల్ ఏమైందంటే ఏజుడా మిస్టేక్ తీయగలడేమో, తీసినా వాడు వీడియో చేస్తాడు నీ మీద అని చెప్పడానికే స్టోరీ పెట్టినా. స్టోరీ చూసిండో రిప్లై ఇచ్చిండో, లేదు బో ఫ్యామిలీ కోసం తీసేస్తున్నాను, సరే యువర్ విష్ అన్న. బట్ దాని నెక్స్ట్ డే వీడియో పెట్టిండు. మళ్ళా మెసేజ్ చేసిండు, బ్రో నేను అప్లోడ్ చేస్తున్న వీడియో. సో విజయ్ గారు చెప్పు బ్రో, ఏదో చాలా నీతోని చాలా డ్రామాలు చేసేయని చెప్తుంటాడు. రాడ్రోస్ లీక్ అంతా విజయ్ గౌడ్ని అలగాడించాను, ఇంకా ఉన్న అలగాడించాను కదా. సామ్రాట్ అన్న హాయ్ అన్న. అక్షయ్ రాడ్ హాయ్ రవీణ హాయ్ అన్న. అయితే వీళ్ళిద్దరికి అసలు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ అక్షయ్ కి మన రాడ్కి బట్టలు కట్లిప్తారా బ్రో? అసలు మీకు నీతి నిజాయితీ ఏమైనా ఉందా? గంతగనం బట్టలు ఇప్పేస్తారా? లేవు. లిటరల్లీ ఒక ఏమంటారు, ఒక కన్వర్జేషన్ నడుస్తున్నప్పుడు ఒక మ్యాచ్డ్ కన్వర్జేషన్ వచ్చినట్టుంది అనమాట. సో వాడు ఏదో సీతమ్మ వారిని అనేసి ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క ఆడవాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నట్టు మాట్లాడాలనుకునే కోణంలో ఈ రాడ్ అక్షయ్ మాత్రము 14 ఏళ్ళ అమ్మాయిని ఈడు రేప్ చేసిండు అని చెప్పి వీని మాటలతోనే చెప్పించిండు. ఇలా గొప్పతనం అది. అంటే వాడు అని 14 ఏళ్ళ ఆడకూతురు రేప్ చేసాక ఇంకా ఇంతమంది గొర్రెలు ఎలాగండి ఫాలో అవుతున్నారు? నాకు అర్థం కాదు అన్నా. మేబీ అన్నా ఒక యాక్టివ్ ఫాలోవర్స్ అందరు కూడా, నాకు తెలిసి యాక్టివ్ ఫాలోవర్స్ అందరు కూడా డైలీ అన్ఫాలో యుద్ధం చేస్తూనే ఉన్నారు. వీళ్ళందరూ ఎవరంటే బాట్లు అన్న. వీళ్ళు అన్న, నేను లాస్ట్ వీడియో పెట్టినా, వీళ్ళు